లో తండ్రి, నీ పాదాల దగ్గరికి చేరి నీ సన్నిధిలో నిన్ను ఎంతవరకు అయా అనేకమైన పాటల ద్వారా నీ నామాన్ని హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క పరిశుద్ధ దినమందు నాయన నీ సన్నిధిలో ప్రభా మీరిచ్చినటువంటి ఈ పరిశుద్ధమైన లేఖనములలో రండి ప్రభా. నీ భక్తుడైన అబ్రాహాము విషయంలో అయా తను ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏమిటనేది ప్రభా మేము ధ్యానం చేసుకుంటుండగా పరిశుద్ధాత్ముడా తండ్రి, మా అందరికీ నీ కృపను అనుగ్రహించండి. మాకు అందరికీ అయ్యా అర్థముగా ఆత్మనివ్వండి. వాక్యాన్ని వినుచుండగానే, వాక్యాన్ని బోధించుచుండగానే ప్రభా పరిశుద్ధాత్ముడ నీ శక్తి అబ్రహాముకి ప్రభా తోడై ఉన్నటువంటి దేవా, ఇది ఈ బిడల జీవితంలో అబ్రహాము యొక్క ఆశీర్వాదం వీరు పొందుకొనున్నట్లుగా కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. అయ్యా వాక్యము ద్వారా వీరి జీవితాలు కట్టబడాలయ్యా. వాక్యమే కదా ప్రభా అయ్యా స్థిరపరిచేది మనిషిని ప్రభా. తండ్రి, సహాయము చేయండి. వాక్యము మీరై ఉన్నారు అయ్యా. మీరు ఎవరిలో ఉంటే, వాక్యము ఎవరిలో ఉంటే వారి జీవితాలు కట్టబడతాయి కదనైనా. ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు జీవించినట్లుగా కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. వాక్యం వినడానికి ప్రభా అయ్యా నాయన వారి యొక్క చెవుల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, హృదయాల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నావు నాయన. వాక్యానికి, వాక్య కార్యమునకు ఆటంకంగా ఉన్న సమస్తమైన దుష్టుని యొక్క తంత్రములు యేసు నామములో లయపరుస్తూ అయ్యా మీ నామమే హెచ్చించబడినట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ పూర్తిగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరచమని అయ్యా కోరుకుంటూ తండ్రి ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధిలో సమర్పించి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ 15వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నామండి? దేవుని యొక్క వాక్యము అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు 14వ అధ్యాయం వరకు ఏం జరిగిందంటే లోతు వాళ్ళిద్దరు విడిపోవడం, తర్వాత లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం ఆశీర్వదించబడ్డం, ఇవన్నీ జరుగుతాయి. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, కానీ ఇంకా పిల్లలు పుట్టలేని కారణం చేత అంటాడు కదా పై వచనాల్లో, అయ్యా ఇక నా దాసుడైన, నా పెద్ద దాసుడైన ఎలియాజరే నాకు ఇంకా వారసుడు అవుతాడంటావా అనేసి కొంత వేదన కలిగి ఉన్నాడు అబ్రహాం. ఎందుకంటే ఇంత ఆస్తి సంపాదించాడు, దేవుడు విస్తారంగా ఆశీర్వదించేశాడు, కానీ గర్భవాసన పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు తన యొక్క లోపల ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అతని దగ్గరికి వచ్చిందంట. అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏదైనా ఒక విషయంలో మనం చింతిస్తున్నప్పుడు, దేవుని పిల్లలుగా దేవుని వాక్యం మనల్ని దర్శిస్తుందా, దర్శించదండి? ఆ వాక్య జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాక్యం దర్శిస్తుంది. అలా ఎంతమందికి అనుభవం ఉంది మీలో? వాక్యం దర్శించాలి, వాక్యం మాట్లాడుతుంది మనతో, వాక్యంలో జీవం ఉంది. ఇప్పుడు అబ్రహాం కొంత చింత కలిగి ఉన్నాడు, తనకి ఇంకా పిల్లలు లేని కారణం చేత. ఆ చింత ఎప్పుడైతే కలిగి ఉన్నాడో వెంటనే అతని దగ్గరికి ఏమొచ్చింది? దేవుని యొక్క వాక్యం వచ్చిందంట. వాక్యం వచ్చి ఏమని చెప్తుంది చూడండి, అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమని చెప్తుంది ఆ వాక్యం. మాట్లాడిన 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఇది ఇస్సాకును గూర్చినటువంటి మాట అక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం దేవుని విషయంలో లేదా ఆత్మీయ విషయంలో మన యొక్క మానసిక పరిస్థితి సరిగా లేని సందర్భాల్లో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక చింత కలిగి ఉంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మాట్లాడి ఏం చేస్తాడంటే, నీ అవసరత ఏదైతే ఉందో దాని గూర్చినటువంటి విషయాలను బోధిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అర్థమవుతుందండి? ఎక్కడో పుట్టిన అబ్రహాము, ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు బయటకు వచ్చాడు. ఎంత స్థాయికి ఎదిగిపోయాడు ఆత్మీయ జీవితంలో చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక బొమ్మలు అమ్ముకునే స్థాయిలో నుంచి దేవుడు ఎప్పుడైతే బయటకు రమ్మన్నాడు వచ్చాడు. వచ్చి ఒక్కొక్క మెట్టు ఆత్మీయంగా ఎదుగుతున్నాడా, డౌన్ అయిపోయాడా? ఎదుగుతున్నాడు. దేవుడు ఫస్ట్ దర్శించాడు, దర్శించిన వెంటనే బయటకు వచ్చేసాడు. ఎక్కడెక్కడికి వెళ్ళమన్నాడు, ఏం చేయమన్నాడు, అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ 15వ అధ్యాయంలో మరల దేవుడు దర్శించాడు. ఏమని దర్శించాడు? ఆశీర్వాదించడానికే దర్శించాడు. అక్కడైనా ఒక చింత కలిగి ఉన్నాడు అబ్రాము. ఆ చింత విషయంలో దేవుడు ఆ చింతను తొలగించి తనను ఆశీర్వదించడానికి అక్కడ 15వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అర్థమవుతుందండి? దేవుని వాక్యము ఎవరి జీవితంలోనికైతే వస్తుందో ఆ వ్యక్తి వాగ్దానం పొందుకుంటాడు. ఆ వాగ్దానాన్ని తన జీవితంలో అనుభవించడానికి కృప పొందుకుంటాడు. అర్థమవుతుందండి? ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క వాక్యం తన దగ్గరికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? తను ఒక చింత కలిగినప్పుడు వచ్చింది, తనకు ఆలోచనలో ఉన్నప్పుడు వచ్చింది.
ఎప్పుడైతే ఆ వాక్యం వచ్చిందో తన జీవితంలో తను ఏమైపోయాడంటే విశ్వాస విషయంలో దృఢత్వాన్ని పొందుకున్నాడు, గట్టితనాన్ని పొందుకున్నాడు. చూడండి కింద వచనాల్లో ఉంటుంది, చూడండి ఒకసారి ఒక మాట ఉంటుంది. 4వ వచనం 6వ వచనం చూడండి ఒకసారి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చిందో, జాగ్రత్తగా వినాలి, ఆ వాక్యం మీద అతనికి ఏమొచ్చింది? నమ్మిక వచ్చింది. ఆ పైన ఇంకా చెప్తాడు, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె విస్తారంగా చేస్తానని చెప్తాడు, ఇసుక రేణువుల వలె విస్తారంగా చేస్తానని చెప్తాడు. ఇలా చెప్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మీద అతనికి ఏమొచ్చిందండి? నమ్మకం వచ్చింది. అది రావాలి మన జీవితంలో. దేవుడు చాలాసార్లు దర్శిస్తాడు మనుషులను. ఇక్కడున్న మనందరికీ ఆ యొక్క పరిస్థితులు తెలుసు, దేవుడు దర్శించబడిన పరిస్థితులు తెలుసు. కానీ అందరూ లోబడతారా? అందరూ నమ్ముతారా ఆ యొక్క దర్శనాన్ని? దేవుడు దర్శించినప్పుడు వాక్య రూపంలో అందరూ నమ్ముతారా? దాన్ని నమ్మరు. కానీ ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాల్లో దేవుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అంతే అబ్రహాము చేసిన పని. ఈనాడు చాలామంది వారి జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము కానివ్వండి, వాగ్దానము కానివ్వండి, వాక్యములో మాట్లాడతాడు ఆయన. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం మీద మనకి నమ్మకం లేని కారణాన మొదటి పాయింట్, దాన్ని మనం పొందుకోలేం. రెండోది ఏంటంటే, ఆ నమ్మకం ఎప్పుడైతే లేదు మళ్ళాకేమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం ఎవరది? సాతాను యొక్క తంత్రాల్లో ఒకటి. ఒక క్రైస్తవ జీవితాన్ని ఒక విశ్వాసిని పడవేయడానికి సాతాను ఉపయోగించే తంత్రంలో అవిశ్వాసం అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ అవిశ్వాసం అనేది ఉంటే మనం ఎంత భక్తి చేసినా భక్తిలో ఒక్క మెట్టు కూడా పైకెక్కలేం. గుర్తుపెట్టుకోండి. ఈ అవిశ్వాసం అనేది సాతాను వేసే తంత్రం. కాబట్టి దాన్ని జయించాలంటే మనం దేన్ని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. ఇక్కడ క్లియర్గా చెప్తుంది కదా 6వ వచనంలో, అబ్రహాం అంట యెహోవా చెప్పినటువంటి ఆ మాటను ఏం చేశాడు? నమ్మాడు. అంతే. ఖచ్చితంగా ఈ దేవుడు నాకు ఇస్తాడని. అప్పటికి ఎంత వయసు ఆయనకి? 90 సంవత్సరాల దగ్గరకు వచ్చేసి ఉంటాడు. అంటే 15కి 17కి మధ్యలో కొన్ని సంవత్సరాల వ్యవధి ఉంది. అక్కడ ఎంత వయసు అనేది ఇక్కడ కొంచెం మెన్షన్ చేయబడలేదు, కానీ ఇంచుమించుకి 80 సంవత్సరాలు దాటేసే వయసు అయి ఉండొచ్చు. ఆ టైంలో దేవుని యొక్క మాట మీద తను నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకం ద్వారాగానే అతను ఎలా తీర్చబడ్డాడంట? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే దీన్ని బట్టి మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటి? దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు ఎలా మార్చబడతారు? నీతిమంతులుగా. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుణ్ణి నమ్మితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? నీవు నీతిమంతుడు. మన నీతిమంతులం ఎవరైనా భూమి మీద తల్లి గర్భంలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి ఇన్ని యుగాలు జరుపుకుంటూ వచ్చింది కదా, ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే ఎవరు లేరు. కానీ ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తుని వారి యొక్క హృదయంలో విశ్వసించి ఆయన రక్షకుడిగా స్వీకరిస్తారో వారిని మాత్రము దేవుడు ఏం చేస్తానండి? నీతిమంతులుగా ఎంచుతానంటున్నాడు. రోమపత్రికలు ఉంటుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడంటాడు. అందరూ ఏం చేశారంట? పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని 5వ అధ్యాయంలో చెప్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని చెప్తా మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడతారో ఆ వ్యక్తులు ఏమవుతారు? నీతిమంతులుగా. ఇప్పుడు అబ్రాహాము ఎలా నీతిమంతులుగా ఎంచబడ్డాడండి? దేవుని నమ్మాడు. అంతే. దేవుని యొక్క వాక్కును నమ్మాడు. అంతే. తన జీవితంలో నీతిమంతుడు అనేటువంటి ఒక స్టాంప్ తన జీవితంలో పడింది. ఒక ముద్ర కలిగి ఉన్నాడు, నీతిమంతుడనే ముద్ర. వాక్యం చెప్తుంది కదా, మన యొక్క మనుషుల యొక్క నీతి క్రియలు అంటే మనం ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అవన్నీ కూడా దేవుని ఎదుట మురికి గుడ్డల్లా ఉంటాయి. కానీ ఆయన్ని నమ్మితే, ఆయన శక్తిని మనం ఆశ్రయిస్తే, ఆయన వాక్యాన్ని, ఆయన చెప్పిన మాటను మనం నమ్మితే నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. ఎందుకనంటే ఆయనే నీతిమంతుడు. ఆయనే నీతిమంతుడు కాబట్టి ఆయన నమ్మిన వ్యక్తులు నీతిమంతులుగా మార్చబడతారు. ఆమేన్. ఇక్కడ నేను చెప్తున్న మాట, అబ్రహాము దగ్గరికి ఏమొచ్చింది? దేవుని వాక్యం. రెండోది 17వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఏమంటుంది అక్కడ? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి
అభివృద్ధి అభివృద్ధి చెందించదనని అతనితో చెప్పాను. ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఆయన వాక్ వస్తుందో, ఈ మాటను బట్టి ఎప్పుడైతే ఆయన మనల్ని దర్శిస్తాడో, ఆయన మాటకు మనం లోబడి మనం నడుస్తామో అప్పుడు ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఇక్కడ 15వ అధ్యాయంలో ఆయన వాక్యం వచ్చింది. 17వ అధ్యాయంలో మరలా ఆయన దర్శించాడు. దర్శించి ఏం చెప్తున్నాడు? 15వ అధ్యాయంలో మాట్లాడింది కూడా సంతానం గురించినటువంటి ఆశీర్వాదమే. 17వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు ఆయన? నీవు నా ఎదుట నిందారహితుడిపై నడుచుకుంటున్నావు కాబట్టి నీకు నాకు మధ్యలో ఒక నిబంధన నేను చేస్తాను. ఏంటి అనంటే, నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి చెందించను. ఎందుకు చెందిస్తానంటున్నాడు? ఎందుకు అత్యధికంగా అభివృద్ధి చెందిస్తానన్నాడు ఆయన? ఏ వ్యక్తి అయితే ఆయన సన్నిధిలో నిందారహితుడే, ఇక్కడే ఉన్నది 15 అధ్యాయంలోనే ఆయన నమ్మాడు. ఎక్కడేముంది 17లో? నిందారహితుడై ఆయన్ని వెంబడించాడు. కాబట్టి అర్థమవుతుందండి. 15లోనేమో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షమై ఏం చెప్తుంది? దేవుడు ప్రత్యక్షమై ఆయన నిందారహితుడై ఉన్నాడంట అబ్రహాము దేవుని సన్నిధిలో. మన పరిస్థితి ఎలా ఉంది? ఆశీర్వాదం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎలా ఉంది మన యొక్క ప్రవర్తన దేవుని సన్నిధిలో ఎలా ఉంది? నిందారహితమైనదిగా మనం ప్రవర్తిస్తున్నామా? ఆశీర్వదించబడ్డానికి మనం వచ్చాం. ఆయన మనల్ని పిలిచాడు ఆశీర్వదించడానికి. ఆశీర్వాదించబడ్డానికి వచ్చిన మన జీవితాలు ఆశీర్వాదం పొందుకోవాలా వద్దా? పొందుకోవాలి. ఎప్పుడు పొందుకుంటాం అనంటే, ఒకటి దేవుని యొక్క వాక్కు వచ్చినప్పుడు మనం నమ్మాలి. రెండోది ఆయన సన్నిధిలో నిందారహితముగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆయన వాక్కు, ఆయన మాట్లాడిన మాటను ఏం చేయాలి? మనం నమ్మాలి. ఆయన మాటే నమ్మకుండా మందిరానికి ఎన్ని సంవత్సరాలు వస్తే సుఖం ఏంటండి? ఆయన మాట నమ్మకుండా, ఆయన వాక్యం మీద మనకు విశ్వాసం లేకుండా ఎన్ని సంవత్సరాలు మన విశ్వాసయాత్ర కొనసాగించినా దేవుని పిల్లలు మనకు మనం తృప్తి పడతాము తప్ప ఎంత మాత్రం మన జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని చూడలేము. గుర్తుపెట్టుకోండి. రెండోది, ఆయన వాక్కు ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క స్థితి, మన యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉండాలి దేవుని దగ్గర అంటే, ఇక్కడ అబ్రహాము చూసినప్పుడు అబ్రహాము నిందారహితుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో 2 వ్యక్తుల గురించి చెప్తాడు ఆయన. నోవహు విషయంలో నీవు నిందారహితుడు అంటాడు. ఇప్పుడు అబ్రహాం విషయంలో కూడా ఏమంటున్నాడు ఆయన? నిందారహితుడు. అంటే నింద లేని వ్యక్తి. అర్థమవుతుందండి. ఇది దేవుని సన్నిధిలో నివసిస్తున్న మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. మనము లోకానుసారంగా బ్రతుకుతూ అనేక రకాలైన నిందలు అవమానాల్లో ఉంటూ లోకానుసారంగా బ్రతుకుతూ దేవునిలో నిందపడడం అది వేరు, ఇది వేరే. మనము లోకములో అనేకమైన సార్లు విశ్వాస యాత్రలో పడిపోయిన స్థితిలో నిందను అనిపిస్తే దేవుని సన్నిధిలో వచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు నింద అనుభవించడం అది వేరే, అది ఇక్కడది కాదు. ఇప్పుడు ఈ నింద ఏంటంటే, లోకములో అనేకమైన సార్లు మన విశ్వాస ప్రయాణములో లోకములో జారిపోవడం, లోకములో పడిపోవడం, లోకము ఆకర్షణలకు వెళ్ళిపోవడం. దీని కారణాన మన బ్రతుకులు ఏమొస్తుంది? దేవుని ఎదుట నిందారహితులుగా మనం ఉండలేం. వాక్యం చెప్తుంది కదా, రోమీయులకు రాసిన పత్రికలోనే అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ ఆయన క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట మనం ఎలా ఉంటామంట? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉండాలంట? నాకు రెఫరెన్స్ గుర్తులేదు కానీ ఒక మాట చెప్తాను. ఎవరికైనా రెఫరెన్స్ తెలిస్తే చెప్పండి ఒకసారి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన క్రీస్తు యేసు యొక్క న్యాయపీఠం ఎదుట మనము ఎలా ఉండాలంట? నింద లేని వారిగా ఉండాలని చెప్తుంది. నాకు రెఫరెన్స్ గుర్తులేదు, తర్వాత ఒకవేళ నాకు గుర్తొస్తే చెప్తాను. ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో నింద లేని వారిగా ఉండాలి ఆశీర్వాదం పొందాలంటే. ఒక మాట అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? ఆయన చెప్పిన మాట ప్రకారం లేచి వచ్చేసాడు. ఏ ఇడిచిపెట్టమన్నాడో అది పోయిన వారం చాలా క్షుణ్ణంగా వివరించుకున్నాం కాబట్టి నేను దాని జోలికి వెళ్ళట్లేదు. అవన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు అబ్రహాం. దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. రెండోది, లోతు అనబడినటువంటి లోక సంబంధమైన ఆ స్వభావాలు ఏదైతే అడ్డుగా ఉంటున్నాయో మనకు ఆశీర్వాదానికి, వాటన్నిటి నుంచి దూరంగా అయిపోయాడు. లోతుని విడిచిపెట్టేశాడు, ఆశీర్వదించబడ్డాడని చెప్పుకున్నాం. మూడోది, శత్రువుని జయించిన కారణాన దేవునికి దశమ భాగమును కరెక్ట్గా
కరెక్ట్గా ఇవ్వడం కారణాన ఆశీర్వదించబడ్డాడని చెప్పుకున్నాం. ఇక్కడ 4 దగ్గరికి వచ్చేసరికి ఏంటంట, దేవుని యొక్క వాక్యం మీద అతను నమ్మిక ఉంచాడు. రెండోది, ఆయన దర్శించినప్పుడు నిందారహితుడుగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆయన వాక్యం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నమ్మాడు. ఇంకోటి ఏం చేశాడు, నిందారహితుడిగా ఉన్నాడు దేవుడు దర్శించినప్పుడు. ఒక మాట ఉంటుంది కదా, ఆయన భూమి మీద నరులను వివేకము కలిగి నరులు వెదుకువారు ఎవరైనా కలరేమోనని దేవుడు చూసినప్పుడు ఎలా ఉన్నారంట మనుషులు, ఎలా ఉన్నారంట, ఒక్కడ బొత్తిగా చెడిపోయారంట, ఒక్కడ కూడా నీతిమంతులు లేడు. మరి ఆయన వివేకము కలిగి వెదుగుతూ ఉన్నప్పుడు, లోకములు వివేకం కలిగినటువంటి వ్యక్తులు నా పిల్లలు ఎవరైనా ఉన్నారని నేను వెదుగుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలాగుంది? అబ్రహామును చూసినప్పుడు నిందారహితుడిగా ఉన్నాడు. నోవాహును చూసినప్పుడు కూడా మనం 9వ అధ్యాయంలో 6వ అధ్యాయం 7వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి అక్కడ ఆయన కూడా నిందారహితుడిగా ఉన్నాడు. ఇక్కడ విశ్వాస సమాజముగా చేరిన మన జీవితాల్లో ఆయన అందరినీ పరిశీలన చేస్తున్నాడు. పరిశీలన చేస్తున్న సమయంలో ఆయన ఎదుట నిందారహితుడిగా ఉన్నామా మనందరం? ఒక్కొక్కరు మనం చాలా పరిశీలన చేసుకోవాలి విషయంలో. నిందారహితులుగా ఉండగలిగితే ఆశీర్వాదం మన సొంతం. హల్లెలూయా. అధికముగా అభివృద్ధి పొందించెదను అంటున్నాడు ఆయన. ఎలాగంట? నిందారహితులుగా ఉన్న వ్యక్తి జీవితంలో అత్యధికమైన అభివృద్ధి వస్తుందంట. అత్యధికమైన అభివృద్ధి. అందుకే అబ్రహాము అంతగా ఆశీర్వదించబడ్డానిక నమ్మాడు, నిందారహితుడిగా జీవించాడు కాబట్టి తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నేను ఈ మాట నేను ఇక్కడితో ముగిస్తున్నాను, ఇంకొక మాటలోకి వెళ్తున్నాను. చూడండి ఒకసారి అదే అధ్యాయము 18వ అధ్యాయం చూడండి. అదే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి, ఇంకొక మాట ఉంటుంది అక్కడ 1 నుంచి 18 వచనాలు. ఇక్కడ కూడా దేవుని దర్శనం కనపడుతుంది. నేను చెప్పేస్తాను. మమ్మురే అనేటువంటి సింధూర వనంలో ఉన్న వృక్షం దగ్గర ఎండవేళ అబ్రాహాం కూర్చున్నప్పుడు మూడు సార్లు దర్శనం ఇక్కడ కనబడుతుంది. 15లో దర్శించాడు, 17లో దర్శించాడు, 18లో కూడా దర్శించాడు. 3 సందర్భాల్లో దేవుని యొక్క వాక్కు వచ్చింది. దేవుడే ప్రత్యక్షమైన పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 3 సార్లు కూడా అబ్రహాము దేవుని యొక్క మాటను ఏం చేశాడండి? నమ్మాడు. ఈ 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి కూడా ఇక్కడ ఏం కనబడుతుందంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మగా 3 దేవదూతలుగా అక్కడ దిగి వచ్చినట్టు కనబడుతుంది. 18వ అధ్యాయం మొత్తం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ వచనం వరకు చదివితే చాలా విషయాలు అక్కడ కనబడతాయి. ఇక్కడ ఈ సంభాషణలో జరిగింది ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు అబ్రహాము మరలా గుర్తించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు దర్శించిన ప్రతిసారి మనము దేవుడుగా గుర్తించగలగాలి. చాలామందికి ఈ గుర్తింపు లేక, ఈ గ్రహింపు లేకే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క దర్శనాన్ని మనం పక్కత్రోవ పట్టించేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 సందర్భాలు కనపడుతున్నాయి. 15వ అధ్యాయంలో దేవుని వాక్కు వచ్చింది, 17వ అధ్యాయంలో దేవుడే ప్రత్యక్షమయ్యాడు, మళ్ళీ 18లోకి వచ్చేసరికి ఆయనే 3గా వచ్చేసాడు దేవదూతలుగా దిగి మనిషిలాగా. ఈ 3 సందర్భాల్లో కూడా అబ్రహాము దేవుని యొక్క మాటను, ఆయన యొక్క స్పర్శను, ఆయన యొక్క ఆ క్రియలను గ్రహించగలుగుతున్నాడు దేవుడే అని. ఎన్నిసార్లు మన దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు గ్రహించగలుగుతున్నాం? ఎన్నిసార్లు దర్శించినప్పుడు గ్రహించగలుగుతున్నాం ఇది దేవుని మాటని? కానీ మనం అలా గ్రహించాం. నా కోసమే చెప్తున్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతాం తప్ప, దేవుని వాక్కు నా దగ్గరకు వచ్చింది, నన్ను దర్శిస్తుంది, నన్ను సరిచేయడానికని ఎప్పుడైనా మన జీవితంలో మనం గ్రహించగలుగుతున్నామా? ప్రియ సహోదరులారా, దేవుని వాక్కు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది దేవుని మాట అన్నట్టుగా మనం ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహింపు చాలా అవసరం. మొట్టమొదట కూడా అసలు దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో కూడా దేవుడు దర్శించినప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటి? మొట్టమొదటిదే దర్శించాడు. ఆయన దర్శించినప్పుడు గ్రహించాడు, అమ్మో ఈయన దేవుడు అన్న విషయాన్ని గ్రహించాడు. మనం చాలాసార్లు మన ఆశీర్వాదానికి మనమే ఆటంకం అయిపోతున్నాం గ్రహించలేక. ఆయన వాక్యాన్ని మన దగ్గరికి వస్తున్నప్పుడు, నిన్ను ప్రేమించి తరచు ప్రతి ఒక్క వ్యక్తిని దర్శిస్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడక, వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆయన దర్శించినప్పుడు లోబడని కారణము చేతే మన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అర్థమవుతుందండి? కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన దర్శించినప్పుడు మనం ఏం చేయాలి? మొదట గ్రహించాలి. ఆ గ్రహింపు ఏ వ్యక్తికి అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితిలో దేవుని నుంచి దూరం అయిపోవడం. గుర్తుపెట్టుకోండి. ఆయన దర్శించినప్పుడు మనం గ్రహించాలి, నమ్మాలి,
విధేయత చూపించాలి, నిందారహితుడిగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఈ 3 అధ్యాయాల్లో జరిగింది అదే. ఈ 3 అధ్యాయాల్లో జరిగింది అదే. కాబట్టి దేవుడు అబ్రహామును చూశాడు. ఆయన ఏమంటున్నాడంటే 18 అధ్యాయంలో, మీదిటికి నేను మరలా నిన్ను దర్శించే సమయానికి నీ ఒళ్ళు ఎవరుంటారు? ఒక బిడ్డ ఉంటాడు. ఆయన నమ్మకాన్ని చూశాడు, అబ్రహాం యొక్క నమ్మకాన్ని. అతను దేవుని సన్నిధిలో జీవించిన విధానాన్ని చూశాడు. ఆశీర్వదించకుండా ఉండలేకపోయాడు దేవుడు. అర్థమవుతుందండి? మేలు చేయక నీవు ఉండలేవన్న పాటలో ఉంటుంది. అదే మాట ఇర్మియా గ్రంథంలో అనుకుంటా, ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, ఆయన మేలు చేయుటలో బహుగా ఆనందించే దేవుడు అంట. ఏం చేస్తాడు మన జీవితానికి? మేలు. ఆ మేలు చేయడంలో చాలా బహుగా ఆనందిస్తాడంట. అర్థమవుతుందండి? అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితాల్లో మన యొక్క భక్తి విధానంలో సరైనటువంటి పరిస్థితి లేకే, నమ్మికలో సరైన పరిస్థితి లేక, ఆయన సన్నిధిలో జీవించే విషయంలో నిందారహితులుగా జీవించలేకే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, ఆయన మేలును పోగొట్టుకున్నాం. ఆ పదాలు చాలా బాగుంటాయి ఆ పాటలో. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలే. అది ఎవరు గ్రహిస్తారో, ఆయన చేసే మేలుల్ని, ఆయన ఇచ్చే మాటని ఎవరు గ్రహిస్తారో వారు ఏం చేస్తారంట? ఆరాధించక నేను ఉండలేనయ్యా అంటున్నాడు ఆ భక్తుడు. అబ్రాహాము లాంటి వ్యక్తులే పాడుకుని ఉంటారు ఆ పాట. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న మాట 4వ మాటలో, ఆయన దర్శించినప్పుడు లోబడాలి. మొదట నమ్మాలి, రెండోది లోబడి నిందారహితులుగా జీవించాలి. ఆమేన్. ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. అలాగే ఇంకొక మాటలోకి వెళ్ళిపోదాం. ఇంకొక మాటలోకి వెళ్దాం. చూడండి 5వ మాట, అదే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో. ఇది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంపార్టెంటే, అన్నిటికీ కూడా ఇది ఇంకా మూలాధారమైన మాట. చూడండి 22:1-19. ఇది మనం చదువుకుంటూ వెళ్తే మొదటి 2-3 వచనాలు చదువుదాం, మిగిలినంత చదవడానికి అవ్వదు కానీ చూడండి ఒకసారి, చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత, అంటే ఏ సంగతులు? 18లో ఆయన దర్శించాడు, 21లో ఇస్సాకు గారు పుట్టేశారు అబ్రాహాంకి. అర్థమవుతుందండి? 18లో ఆయన దర్శించాడు, నేను మీదిటికి వచ్చినప్పుడు మరలా నీకు బిడ్డ పుడతాడని చెప్పాడు. 21లోకి వచ్చేసరికి, 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి అది జరిగింది. 21లోకి వచ్చేసరికి ఇస్సాకు పుట్టేశాడు. ఇప్పుడు 22లోకి వచ్చాం, అంటే ఆ సంగతులు జరిగిన తర్వాత అనడానికి. ఇస్సాకు పుట్టాడు, దేవుడు వాగ్దానం చేసిన వ్యక్తి పుట్టేశాడు. చూడండి ఇప్పుడు, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. చాలండి. ఇది చాలా కష్టమైంది. ముందు చెప్పినవన్నీ చాలా వరకు చేసేస్తాం. విడిచిపెట్టేమన్నాడు గట్టు విడిచిపెట్టేస్తాం, వచ్చేమన్నాడు గట్టు వచ్చేస్తాం, ఇంకా ఏది చేయాలంటే అది చేసేస్తాం. కానీ ఈ 5వ మాట, ఈ ఆశీర్వాదానికి మూల కారణమైన మాట, ఈ 5వ మాట దగ్గరికి వచ్చేసరికి చాలా కష్టమైపోద్ది. కానీ ప్రభు అక్కడే చూస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత నీకున్నాడు కదా ఒక్కడే ఉన్న ఒక కుమారుడు, అతను తీసుకుని పర్వతం మీదకి వచ్చి అంటున్నాడు. ఎందుకన్నాడు? ఆ కింద వచనాల్లో ఉంది, బలిగా అర్పించడానికి. నీకు ఒక్కడై ఉన్న కుమారుని తీసుకుని నేను చూపించే పర్వతం మీదకి తీసుకొచ్చి అతను ఏం చేయమంటున్నాడు? నాకు బలి ఇచ్చే అన్నాడు. దేవుడు బలులు కోరుకునేవాడండి కాదు. ఆయన ఏమంటున్నాడు? నేను బలిని కోరువాడను కాను, కనికరమునే కోరుదును కానీ బలిని కోరనని చెప్తాడు ఆయన. బలి కోరుకునే దేవుడు కాదు, కానీ పరిశోధించెను అనంద పై వచనంలోనే మొదటి వాటిలోనే ఏముంది? అక్కడ దేవుడు ప్రత్యక్షమే ఏం చేశాడంట? అవి జరిగిన తర్వాత అబ్రహాముని పరిశోధించాడంట. పరిశోధన అంటే ఏంటండి? పరీక్ష, టెస్ట్, కోజ్ అంటారు హిందీలో, అయితే ఇంగ్లీష్లో టెస్ట్ అంటారు. పరిశోధించడం. క్రైస్తవ జీవితంలో పరిశోధన అనేది ప్రతి వ్యక్తి పొందాలి. ప్రతి వ్యక్తికి ఉంటుంది ఆత్మీయ జీవితంలో.
ఈ పరిశోధన అనేది అబ్రాహాం దగ్గరికి వచ్చింది. పరిశోధించాలనుకున్నాడు దేవుడు. అబ్రాహాం నిలబడ్డాడు. ఏమని చెప్తున్నాడు? నీకు ఒక్కడే ఉన్నా. అసలే పుట్టడం 99 సంవత్సరాలు దాటేసాక 100వ సంవత్సరంలో పుట్టాడు ఆ బిడ్డ. ఆ పుట్టిన బిడ్డను దేవుడు ఇచ్చేయమంటున్నాడు. మరలా నాకు బలిగా ఇచ్చే అంటున్నాడు. అంటే అక్కడ పరీక్షలో ఏంటంటే, అబ్రాహాము నేను ఇచ్చిన బిడ్డ మీద ప్రేమ ఉందా, నా మీద ప్రేమ ఉందో టెస్ట్ పెట్టాడు. ఆయన టెస్ట్ పెట్టాడు. నిజంగా ఆయన బలిని కోరుకోవడానికి కాదు. మనం ఇచ్చే బిడ్డలను ఆయన ఏం చేసుకుంటాడు? బలిగా అర్పిస్తే ఉపయోగం ఏంటి? దేవుని సన్నిధిలో ఎదగాలని కోరుకుంటున్నాడు కానీ ఆయన. ఇక్కడ అబ్రాహాము దేవుని యొక్క మనస్సు గ్రహించిన వ్యక్తి. అర్థమవుతుందండి? దేవుని యొక్క మనస్సును గ్రహించిన వ్యక్తి అబ్రహాం. ఇన్ని సంవత్సరాల దేవునితో ఇస్సాకు పుట్టేంత వరకు కూడా అబ్రాహామును మొట్టమొదట దర్శించిన దగ్గర పెట్టి ఇస్సాకు పుట్టడానికి 25 సంవత్సరాల ప్రయాణం దేవునికి అబ్రాహాంకి మధ్యలో ఉంది సంబంధం. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాల ప్రయాణం. అబ్రహాము దేవునితో ప్రయాణం చేసిన ప్రయాణం. ఈ 25 సంవత్సరాల ప్రయాణంలో ఎక్కడ దేవునికి అబ్రాహాంకి అక్కడ ఆ సహవాస దోషం, ఆ సహవాసం అనేది ఎక్కడ దూరం అవ్వలే. అర్థమవుతుందండి? దేవునితో కలిసి బ్రతికాడు. ఆయన కలిసి జీవించాడు. దేవుని యొక్క ప్రతి అణువును కూడా గ్రహించగలిగాడు. కాబట్టి ఇక్కడ నీకు ఒక్కడైన కుమారుని ఇచ్చేయనగానే వెనుతీయలేదంట అబ్రహాం. అసలు అర్థమవుతుందండి? వెనుతీయలేదు. శారమ్మకు కూడా మాట చెప్పలేదంట. ఏమో ఎందుకు ఇమ్మన్నాడు దేవుడు. ఎంతగా పిలిచాడు, ఇచ్చాడు. అసలు ఎందుకు ఇమ్మన్నాడు? మనమైతే తన మునకలైపోతాం. అసలు ఇంతటి త్యాగాన్ని ఎవరూ చేయలేం మనం. కానీ అబ్రాహాం మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఆ రాత్రికి రాత్రే దేవుడు దర్శించినప్పుడు కుమారుని తీసుకుని, పనివారిని తీసుకుని, ఆ కింద మ్యాటర్ అంతా ఉంటుంది. ఇది మనకు తెలుసు కాబట్టి ఇంక నేను చదివించట్లేదు. తీసుకొని వచ్చేసాడు. మోరియా పర్వతం, ఆ మోరియా దేశంలో ఉన్నటువంటి దేవుడు చూపించిన పర్వతం దగ్గరికి వచ్చేసాడు అర్పించడానికి. కట్టేశాడు, తాళ్ళు కూడా కట్టేశాడు. కత్తి అత్తంగానే దేవుడు పిలుస్తున్నాడు, అబ్రామా అని పిలిచాడు. చూడండి 11వ వచనంలో, యెహోవా దూత పరలోకం నుండి అబ్రామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడు. చప్పట్లు కొడుతూ దేవుని నామానికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కనబడుతుందంట? దేవుడు చెప్పాడు. అది మంచో చెడో అసలు ఇంకేం ఆలోచించలేదు అబ్రహాం. వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అర్పించడానికి సిద్ధమైపోయాడో దేవుడు అంటున్నమాట, నీకు ఒక్కడై ఉన్న వాణ్ణి నాకివ్వడానికి వెనక తీయలేదు గనుక దీన్ని బట్టి ఏమర్థమైంది దేవునికి? అబ్రహాంను బట్టి నీవు దేవునికి భయపడు వాడవని అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఏమర్థమైందండి? దేవునికి భయపడేవాడు అబ్రహాం అని దేవుడు గ్రహించాడు. తెలియదా దేవుడికి? అయితే చిన్న టెస్ట్. ఆల్రెడీ అబ్రహాం అలా చేస్తాడని దేవునికి తెలుసు. అది క్రియ రూపంలో కనపడడానికి దేవుడు ఆ కార్యాన్ని చేయించాడు అక్కడ. అర్థమవుతుందండి? మన విశ్వాస జీవితంలో కూడా అనేకమైన పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్షలో మనం నిలబడుతున్నామా, ఓడిపోతున్నామా? అబ్రాహాముకి వచ్చింది. మనకు వచ్చే పరీక్ష కంటే కూడా చాలా పెద్ద పరీక్ష ఇది. మనకైతే ఇలాంటి పెద్ద పెద్ద పరీక్షలు ఇంక ఇవ్వలేదు దేవుడు, నాకు తెలిసైతే. ఇలాంటి పరీక్షలో అబ్రహాం నిలబడిపోయాడు. ఎంత అప్పటికి దేవునికి ఆయనకి ఉన్న సంబంధం, ఇస్సాకు పుట్టిదాకా ఉన్న సంబంధం 25 సంవత్సరాలు. మన విశ్వాస యాత్ర ప్రారంభం ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇక్కడ ఉన్నవారు చాలా అవసరం ఈ మాట. ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక్కొక్కరు లెక్కేసుకోండి. దేవుడు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నాడో అది నీకు దేవుడు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు దేవునికి నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో అది నీవు ఇవ్వగలుగుతున్నావా? అబ్రహాము తన విశ్వాస యాత్రలో దేవునికి ఇయ్యడానికి తన కుమారుని సైతం వెనుతీయలేదంట. మరి మన విశ్వాస పరీక్షలో మనం నిలబడగలుగుతున్నామా? మొదటి మెట్లోనే ఫెయిల్ అయిపోతున్నాం మనం చాలాసార్లు. మొదటి మెట్లోనే ఫెయిల్ అయిపోతున్నాం. ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ వచ్చి చివరికి చాలా భయంకరమైనటువంటి పరీక్ష అది.
ఆ పరీక్షలో కూడా అబ్రహాం నిలబడిపోయాడు. అందువల్లంట దేవునికి భయపడేవాడు అంటున్నాడు. ఇంకొక చూడండి, దాని వలన తాను అనుభవించినటువంటి ఆశీర్వాదం చూడండి ఎంత గొప్పగా ఉందో. 18వ వచనం నుంచి చూడండి, 16వ వచనం నుంచి. నీవు నీకు ఒక్కడయున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున, అండర్లైన్ చేసుకోండి. ఎందుకంట నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు అర్పించడానికి వెనుతీయలేదు కాబట్టి ఈ కార్యాన్ని బట్టి చూడండి ఏమని ఆశీర్వదిస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఒకటి చూడండి, అక్కడ చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక్క ఆశీర్వాదం ఏంటంటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎలా అంటే ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు, ఒక ఆశీర్వాదం. అలా విస్తరింపజేస్తాడండి. రెండో చూడండి, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. హల్లెలూయా. రెండో ఆశీర్వాదం చూడండి. తర్వాత, మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. చప్పట్లు కొడుతూ బిగ్గరగా స్తోత్రాలు చెప్దాం, నోరుతో చెప్దాం, ఇంకా గట్టిగా హల్లెలూయా. ఎన్ని రకాల ఆశీర్వాదాలండి? దేవుడు కోరుకున్నది నీవు బలిపీఠం మీద పెట్టగలిగితే నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన నిన్నేమిమ్మని కోరుకున్నాడు? ఇది వ్యక్తిగత సమర్పణకు కనబడుతుంది సాదృశ్యంగా. ఏంటిది? వ్యక్తిగత సమర్పణ. విశ్వాస జీవితంలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆయన అన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అబ్రహాము అన్నీ కూడా కరెక్ట్గానే క్రమంగానే దేవుని సన్నిధిలో పాటిస్తూ వచ్చాడు. చివరికి తన కుమారుని, ఒక్కడైన కుమారుని ఇవ్వడానికి వెనుతీయనటువంటి కారణం చేత చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలని అబ్రహాముకి ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో, విశ్వాస జీవితంలో, నేను ఎక్కడితో ముగిస్తాను, సమయం చాలా అవుతుంది కాబట్టి, మనకి దేవుడిచ్చినటువంటి ఈ జీవిత యాత్రలో దేవుడిచ్చిన జీవిత యాత్రలో మనం దేవుణ్ణి వెంబడిస్తున్న దినాలు మనము ఎంతవరకు దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి ఉన్నాం? ఏమడుగుతున్నాడు ఆయన నిన్ను? ఆలోచించి ఒకసారి. ఏమడుగుతున్నాడు? నీ వెండి బంగారాలు ఆయన అడగలేదు. ఏం కావాలి ఆయనకి? ఏం కావాలి ఆయనకి? మారు మనస్సు పొందిన నీ హృదయం కావాలి. ఏం కావాలి? మార్పు నొందినటువంటి నీ హృదయం ఆయన కోరుకుంటున్నది. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించి మన హృదయమే ఆయనకు బలిపీఠముగా మార్చగలిగితే ఆయన నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడానికి వస్తాడు ఆయన. ఈ హృదయం అనే బలిపీఠం ఆయన కోరుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఈ హృదయంలో ఆయన స్థానం కావాలి, ఆయన నివసించడానికి స్థానం కావాలి. అంతేకాదు ఆయనకి నీకు మధ్యలో ఏది ఆటంకంగా ఉందో గుర్తుపెట్టుకోండి. ఏది ఆటంకంగా ఉందో దేవుని కంటే, ఇప్పుడు అబ్రహాముని అసలు ఎందుకు పరీక్షించాడు ఇక్కడ ఇస్సాకు విషయంలో? నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నాడా? నేను ఇచ్చాను కదా కుమారుడిని, ఈ కుమారుడి మీద ప్రేమ ఎక్కువైపోయిందా? జస్ట్ పరీక్ష. మరి నీకు దేవుడు అనేక రకాలుగా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పటికే ఆ విషయాల్లో, నిన్ను ఆశీర్వదించిన ప్రతి విషయంలో దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నావా? నీకు దేవుడిచ్చిన విషయాల్లో నిమగ్నం అయిపోతూ దేవుని మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టేస్తున్నావా? ఇది కొంచెం దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. అబ్రహాంకి ఇచ్చాడు, ఇచ్చి పరిశోధిస్తున్నాడు. పరిశోధనలో అబ్రహాం నెగ్గాడు, ఒక్కడైన కుమారుణ్ణి. మరి నీకు అనేక రకాలుగా ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన. ఆ ఇచ్చిన ఆశీర్వాదంలో ఈ ఆశీర్వాదాన్ని అడ్డు పెట్టుకుని, నీకు దేవుడిచ్చినటువంటి తలాంతులను అడ్డు పెట్టుకుని, దేవుడిచ్చినటువంటి ఈవిని అడ్డు పెట్టుకుని దేవునితో సహవాసం చేస్తున్నావా? దీంతోనే సరిపెట్టేసుకుంటున్నావా? ఇక్కడ దేవునికి కావాల్సింది ఏంటండి? ఆయనతో సహవాసం చేయడం కావాలి. ఆయన కోరుకుంటున్నది అదే మనిషితో. ఏదైనా తోటలో ఆదాము అవ్వల దగ్గరికి ప్రతి చల్లపూట వచ్చేసేవాడంట. అమ్మ శశికళ ఉంటున్నావా? ఏం చేసేవాడైనా? ప్రతి చల్లపూట. ఎందుకని? వారితో సహవాసం చేయడానికి, వారితో కలిసి జీవించడానికి.
ప్రతిరోజు 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 ఆయన మనతో కలిసి ఆనందించడానికి ఇష్టపడుతుంటే ఒకరోజు ఏమైపోయింది? అపవాదికి చోటిచ్చేశారు, మహిమను కోల్పోయారు. ఈనాడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీకిచ్చిన జీవితంలో దేవునితో సహవాసం అనేది ప్రతిదినం ఉందా నీకు? ఆయన అందుకేనండి మనల్ని చేసుకున్నది, అందుకే మనల్ని చేసుకున్నాడు. కానీ ఈనాడు మనిషి అనేక రకాలైనటువంటి వ్యాపకాల్లోకి వెళ్ళిపోయి దేవుడు మనల్ని చేసుకున్న, మనల్ని నిర్మించుకున్న, మనల్ని ఎందుకు పుట్టించాడన్న విషయాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. అలా ప్రక్కన పెట్టేసి మన వ్యాపకాలతోనే సరిపెట్టేసుకుంటున్నాం. ఇది మెయిన్. ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయనతో సహవాసం చేయడం కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఎప్పటికప్పుడు కనబడాలని కోరుకుంటున్నాడు. ఆయనతో గడపాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇక్కడ ఇస్సాకు అబ్రహాంకి దేవునికి మధ్యలో ఉన్న సహవాసానికి అడ్డుగా ఉన్నాడేమో పరీక్షించాడు. అడ్డుగా ఉండొచ్చు ఆ టైంలో. అంటే ఈ లేక ముసలితనంలో పుడతంలో ఆ బిడ్డ మీదకి వెళ్ళిపోయి ఉండొచ్చు ధ్యాస అబ్రహాంకి. అంతే చిన్న పరీక్ష పెట్టాడు. కానీ ప్రభువా, ఈ బిడ్డ కంటే నువ్వే నాకు కావాలి అనుకున్నాడు, నెగ్గేశాడు. మరి నీకు ఇచ్చిన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? ఆయన అంటాడు కదా, నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా దాన్ని నేను ఎద్ద నుండి తీసేస్తాను అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు ఆయన? మనము దేవుని కంటే ఈ లోక విషయాల్లో దేని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తామో అది మన వద్ద నుండి దూరం అయిపోద్ది. అదేదైనా సరే, నీ మనసులో దేని మీద ఎక్కువ ప్రేమ ఉందో నీకు గుర్తుపెట్టుకో. దేని మీద ఎక్కువ ప్రేమ ఉందో అది నీకు కరువైపోద్ది, కష్టమైపోద్ది, ఇబ్బంది అయిపోద్ది. అందుకే మొదటి స్థానం ఎవరికి కావాలి? దేవునికి కావాలి, దేవునికి కావాలి. ఒకసారి ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు, అయ్యా, నిత్య రాజ్యానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని. ఇది అందరికీ తెలిసిన స్టోరీ. ఏమన్నాడైనా? నన్ను వెంబడించు, 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు వేసే సింపుల్గా. అప్పుడు ఆ యవనస్తుడు అంటాడు కదా, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నానయ్యా అంటాడు. చిన్నప్పటి నుంచే చేస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేస్తున్నాడు, మొత్తం అన్నీ దేవుడు చెప్పినవన్నీ చేసేస్తున్నాడు. అయితే అంటాడైనా, నీకొక్కటి లోటుగా ఉంది అన్నాడు. నీకు చాలా ఆస్తి గలవాడైన కారణాన ఆ ఒక్క లోటు దేవుడు చెప్పినప్పుడు అది చాలా కష్టమైపోయింది. ఏంటి ఆ లోటు? నీకున్నదాన్ని నమ్మేసి నన్ను వెంబడించి అన్నాడు. అంతే. ఇవన్నీ పాటించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. ఇంకెందుకు మరి రాజ్యంలోకి వెళ్ళడం? ఆయన చెప్పేది అదే. ఆయనకి కావాల్సింది ఏంటంటే మనతో ఫెలోషిప్ కావాలి, ఆయనకి సహవాసం కావాలి. యేసయ్య కోరుకునేది అదే. ఆ సహవాసమే మనం వద్దనుకుని అందరితోనూ సహవాసం చేస్తాం. యేసయ్యకి ఇచ్చే సమయం ఎంత మన జీవితంలో? ఆలోచించండి. యేసయ్యకి ఇచ్చే సమయం ఎంత? ఆయన అంటున్నాడు, రండి నా పిల్లలారా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నాతో గడపండి, నాతో సహవాసం చేయండి. అసలు ఇప్పుడు అబ్రహాము ఇంత ఆశీర్వదించబడిపోతాకి అస్సలు కారణం ఏంటి? దేవునితో సహవాసం చేశాడండి. సింపుల్గా మొత్తం 5 పాయింట్లు ఉన్నదంతా కలిపితే ఆయనతో సహవాసం చేశాడు. ఆయనతో ఉన్నటువంటి సహవాసం, యేసయ్యతో ఉన్న సహవాసమే అతను ఇష్టపడ్డాడు. కాబట్టి ఆశీర్వాదానికి కారకుడిగా ఉండిపోయాడు. అతని వలన జనములు ఆశీర్వదించబడతాయంట, వంశములు ఆశీర్వదించబడతాయంట. మరి నిన్ను బట్టి ఎవరు ఆశీర్వదించబడుతున్నారు? గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆశీర్వదించబడుతున్నారు నిన్ను బట్టి? నీ వల్ల ఎవరికైనా ఆశీర్వాదం ఉందా? నీ వల్ల ఎవరైనా మేలు పొందుతున్నారా? నా బిడ్డను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం రావాలి. ఆమేన్. 28 ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, ఆయన మాటలు విని, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి వారి యొక్క జీవితాల్లో పొందుకునే ఆశీర్వాదాల లిస్ట్ ఉంటుంది అక్కడ. ఏంటా లిస్టు? నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు, నీ పిండి పిసుకుతోటి దీవించబడుతుంది, నీ పొలం దీవించబడుతుంది, నీకున్న సమస్తం అక్కడ చాలా లిస్ట్ చెప్పాడు ఆయన, ఇంచుమించుగా 15 వచనాల వరకు. ఇది దేవుని పిల్లలు పొందుకోవాల్సిన ఆశీర్వాదం అండి. నా బాధ అంతా ఏంటంటే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటలే. మనం పొందాలి, మనం చేయాల్సినటువంటి దేవునితో సహవాసం మనం చేయక దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అన్యులు అనుభవిస్తున్నారండి. ఇది ఎవరిది? ఈ భూమి నాదంటున్నాడు ఆయన. ఈ భూమిలో ఉన్న సర్వ సంపూర్ణత నాదని చెప్తున్నాడు. మరి ఆ దేవుని పిల్లలుగా ఉన్న మనం ఈ భూమి మీద ఉన్న సమస్తమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి కదా. ఎందుకు పొందలేకపోతున్నాం? సంథింగ్ రాంగ్.
ఏంటంటే అది దేవునితో మనకున్నటువంటి సత్సంబంధం, సహవాసం సరైన రీతిలో లేని కారణాన మనము పొందుకోవలసిన మన తండ్రి ఆస్తి మనం అనుభవించాలి. ఎవరో పక్కోళ్ళు అనుభవిస్తే మనం తట్టుకోగలుగుతామా? తట్టుకోలేం. కానీ ఇక్కడ జరిగేది అదే. మనం అనుభవించవలసిన దాన్ని వేరొకళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీవు పొందాల్సింది నీవే పొందాలి. అది నీ హక్కు. వేరొకడు పట్టుకెళ్ళడానికి వీల్లేదు. వేరొకడు పట్టుకెళ్ళకూడదంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన మాటకు లోబడు. ఆయన వాక్కు నీ దగ్గరికి వచ్చినప్పుడు గ్రహించు. ఆయన దర్శించినప్పుడు లోబడు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నప్పుడు పరీక్షలో నిలబడు. ఆశీర్వాదం నీదే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మిమ్మల్ని పిలిచాను అంటాడు. ఎందుకు పిలిచాడండి మనల్ని? లోకంలో ఉన్న మనల్ని, ఎక్కడో చెడిపోయి పడిపోయి పాప ఊబిలో దొరులుతున్న మన జీవితాల్ని, ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉన్న మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన? ఆశీర్వదించడానికి. ఆయన ఆ యొక్క పిలుపులో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించలేక ఈ రోజున ఇంకా ఎక్కడున్నామంటే ఆ కింద స్థాయిలోనే, అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతున్నాం. ఈ కొంచెమే చూసుకుంటున్నాం, చాలు, ఓ బోర్డర్ గీసేసుకుంటున్నాం, సరిపెట్టేసుకుంటున్నాం. అందుకే మనం విస్తరించలేకపోవడానికి కారణం, అబ్రహాము దేవునికి తనకి మధ్యలో అడ్డుగా ఉన్నట్టుగా అనిపించి దేవుడు శోధించినప్పుడు నిలబడిపోయాడు. ఇచ్చేసాడంతే దేవునికి. అంటే వెంటనే ఆ దాని ద్వారా వచ్చిన దీవెన, అబ్బా 3 దీవెనలు చాలా ఆశ్చర్యకరంగా. ఒకటి, ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువుల వల్ల ఆశీర్వదిస్తానన్నాడు సంతానాన్ని. రెండోదంట, శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకుంటాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏం చేయాలి మనం? ఈ పాయింట్ చాలా అవసరం క్రైస్తవులకి. ఆ ఒక్క మాట మీద చాలా ఎక్కువసేపు ప్రసంగం చేసిన తర్వాత ఎప్పుడైనా చెప్తాను. కానీ శత్రువు గవిని స్వాధీనము చేసుకుని కృప మనం పొందుకోవాలి. చేతి పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం. చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. ఒక మాట చెప్పండి, అయ్యా శత్రువుల యొక్క గవిని నేను స్వాధీనం చేసుకోవాలి. ఉందా నీకు పట్టుదల? దేవుడు కోరుకుంటున్నాడు శత్రువుల యొక్క గవిని నీవు స్వాధీనం చేసుకోవాలని. అది దేవుడు కోరుకుంటున్న ఉద్దేశం. ఆయన మాట చెప్పు నువ్వు బ్రతికితే శత్రువు గవినులు మనం స్వాధీనం చేసుకుంటాం. అదేనండి దేవుడిచ్చే ఆశీర్వాదం. కాబట్టి అలాంటి ఆశీర్వాదానికి కారకులుగా మీరు ఉండాలని, ఆయన పిలిచిన పిలుపును మనం గ్రహించి ఆయనతో సహవాసం చేసే విషయంలో ఎక్కడ దూరం అయిపోకుండా ఉండాలని కోరుకుంటూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి మీరందరూ స్వతంత్రులు అవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన